తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ డైమండ్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణేష్ చౌక్ వద్ద మంత్రి నారాయణకు మంత్రి కందుల దుర్గేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గణేష్ చౌక్ నుంచి మెయిన్ రోడ్లు నిర్వహించిన 60వ వసంతాల ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. ఐలవ్ నిడదవోలు పార్కులో 60వ వసంతాల మున్సిపాలిటీ స్తూపాన్ని మంత్రులు ఆవిష్కరించారు. నిడదవోలులో 4.46 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శిలాఫలకం వేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. నిడదవోలు చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులను, ప్రస్తుత కౌన్సిలర్లను మంత్రి నారాయణ సత్కరించారు. నిడదవోలు మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి నారాయణ సభలో ప్రకటించారు. వజ్రోత్సవ వేడుకలు ముగిసేలోగా అంటే 2 రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ అవకతవకల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. పాలకులకు పాలనపై అవగాహన లేదన్నారు. 2019లో తాగునీటి సరఫరా కోసం తాను ఏఐబీ బ్యాంకు నుంచి 5,350 కోట్ల రూపాయలు మంజూరు చేయించగా కేంద్రం మొదటి విడత నిధులు ఇచ్చినా గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదన్నారు. అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు ఇచ్చినా గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వలేదని, స్వచ్ఛ భారత్ కోసం కేంద్రం కేటాయించిన 3,000 కోట్ల రూపాయలను కూడా వినియోగించుకోలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసినా 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి విడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందులున్న సీఎం చంద్రబాబు కేంద్రం సహాయంతో సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. ఇచ్చిన మాట తప్పకూడదని సీఎం ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నారని అన్నారు. నిధులు లేకపోయినా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 లక్షల ఇళ్ల అనుమతిని 2,60,000కు తగ్గించిందని, జూన్ నెలాఖరులోగా టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు మున్సిపాలిటీకి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా 96.13 కోట్ల రూపాయలు కేటాయించామని, నిడదవోలు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.